ఓం భగవతే శ్రీరమణాయ నమః. గుర్రం వెంకట సుబ్బరామయ్య గారు విద్యావేత్త, కవి, ప్రొఫెసరు. ఆంగ్ల సాహిత్యంలో పెద్ద చదువులు చదివిన ఆయన నిడుబ్రోలులో పీబీఎన్ కళాశాలలో మొదట లెక్చరర్గాను, తర్వాత ప్రిన్సిపల్గాను పనిచేశారు. ఆయనకు తన మాతృభాష అయిన తెలుగులోనూ, సంస్కృతంలోనూ, ఆంగ్ల భాషలోనూ మంచి పట్టుంది. ఆయన మహాకవి కాళిదాసు మేఘదూతమును తెలుగులో పద్యాల రూపంలో రాశారు. ఆయన రాసిన ఆంగ్ల పద్యాలు 2 గ్రంథాలుగా ప్రచురించబడ్డాయి. ఆయన భగవాన్ వద్ద ఎంతో చనువుతో మెలిగేవారు. ఆయన శ్రీ భగవాన్ బోధలను ఇంగ్లీష్లోనికి అనువదించారు. ఆశ్రమం వారి కోరికపై ఆయన ఎన్నో పుస్తకాలను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోనికి అనువదించారు. 1963 తర్వాత ఆయన ఆంధ్ర మహాభారతాన్ని పద్యాల రూపంలో ఇంగ్లీష్లోకి అనువదించి కంచి కామకోటి పరమాచార్యులు గారి ఆశీస్సులను, గొప్ప పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన శ్రీ సి రాజగోపాలాచారి గారి యొక్క ఆశీస్సులను పొందారు. సుబ్బరామయ్య గారు ఇలా అనేవారు: నా గురుదేవులైన శ్రీరమణులే నా జీవితానికి ధృవతార. ఆయనే నా జీవితానికి వెలుగు. ఆయనే నా తల్లి, తండ్రి, గురువు. శ్రీ సుబ్బరామయ్య గారు 1970 మే నెలలో పరమపదించారు. సుబ్బరామయ్య గారు 1933 సంవత్సరం జూను 8వ తేదీన మొదటిసారి శ్రీరమణాశ్రమాన్ని సందర్శించారు. అప్పుడు ఆయన తమ తల్లి గారితో కలిసి కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలు చూడడం కొరకని కాంచీపురం వచ్చారు. అక్కడి నుండి ఆయన ఒక్కరే తిరువణ్ణామలైకి వచ్చారు. అప్పటికి కొద్ది నెలలకు ముందే 2 ఏళ్ల వయసు గల ఆయన కుమారుడు గుండె జబ్బుతో మరణించడం చేత ఆయన దుఃఖభారంతో ఉన్నారు. ఆశ్రమానికి రావడానికి 2 సంవత్సరాల ముందు నుండి ఆయన భగవాన్ రచనల్ని, ఆశ్రమానికి సంబంధించిన ఇతర పుస్తకాలని చదువుతూ ఉండేవారు. ఆయనకు వేదాంతం మీద కంటే సాహిత్యంపైనే ఎక్కువ మక్కువ ఉండేది. భగవాన్ రచించిన ఉపదేశ సారాన్ని చదివినప్పుడు భాషా శైలిని, భాష యొక్క సరళతను, సౌలభ్యాన్ని చూసి ఆయన ముగ్ధులయ్యారు. ఆ భాష తెలుగు భాషలో గొప్ప పండితుడైన తిక్కన సోమయాజి భాషలో సరితూగుతూ ఉండేది. ఒక తమిళుడు తెలుగులో అంతటి గొప్ప ప్రావీణ్యతతో పద్యాలు వ్రాయగలిగినారంటే అది కేవలము దైవ ప్రేరణ చేతనే సాధ్యమై ఉంటుందని ఆయన భావించారు. అందువల్ల ఆయన్ని దర్శించుకోవాలి అనుకున్నారు. కానీ ఆ పర్యాయము ఆయన అక్కడికి వెళ్ళింది తన కుమారుని మరణం వలన తమకు కలిగిన బాధ నుండి ఉపశమనము, శాంతిని పొందడానికేనని చెప్పుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన రోజు ఉదయమే ఆయన శ్రీ భగవాన్ దర్శనం చేసుకున్నారు. వారిరువురి కన్నులు కలవగానే సుబ్బరామయ్య గారి మనస్సు పైన ఒక అద్భుతమైన ప్రభావం పడింది. శాంతి అనే కొలంలో పూర్తిగా మునిగిపోయినట్లు ఆయన అనుభూతిని చెందారు. ఆయన కన్నులు మూసుకొని ఒక పారవశ్య స్థితిలో దాదాపు 1 గంట సేపు ఉండిపోయారు. ఆయనకు బాహ్య స్పృహ కలిగేటప్పటికీ ఎవరో హాల్లోనికి క్రిమికీటకాలు రాకుండా ఏదో చల్లుతూ ఉన్నారు. వారిని వద్దని సైగతో వారించారు భగవాను. తరువాత భగవాను ఎవరికో ఏదో చెప్పడం చూసి సుబ్బరామయ్య గారు ధైర్యం తెచ్చుకొని ఆయన్నిలా అడిగారు: భగవద్గీతలో మానవులు శిథిలమైపోయిన శరీరాలను త్యజించి నూతన శరీరాలను ధరిస్తారని చెప్పబడింది కదా. మరి పసిపిల్లలు తమ దేహము నూతనంగా, తాజాగా ఉండగానే ఎందుకు మృత్యుపాలవుతారు అని. దానికి భగవాను ఈ విధంగా సమాధానమిచ్చారు: ఆ చనిపోయిన శరీరము శిథిలం కాలేదని మీకెలా తెలుస్తుంది? అది శిథిలావస్థకు చేరుకోవడం బయటకు కనిపించకపోవచ్చు. అదిలే శిథిలమైతే తప్ప మరణించదు. ఇది ప్రకృతి ధర్మము. అప్పుడు సుబ్బరామయ్య గారు మరొక ప్రశ్నను అడిగారు: భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విశ్వమంతా నా యొక్క వ్యక్త రూపమే, నేను తప్ప అన్యం ఏమీ లేదు అని చెప్తారు. మరొక చోట ఆయన నేను తారల్లో చంద్రుణ్ణి, మనుషుల్లో రాజును అంటూ చెప్పుకుంటూ పోతారు. ఈ 2 వ్యాఖ్యలకు పొంతన ఎలా కుదురుతుంది అని అడిగారు. రమణ భగవాను ఆ ప్రశ్నకు సమాధానంగా: అర్జునుడు, మేము మిమ్ములను నిరంతర సాధన ద్వారా ఎలా తెలుసుకోగలుగుతాము? ఎక్కడ నేను మిమ్మల్ని గుర్తించాలి అని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్న ద్వారా అర్జునుడు కృష్ణ పరమాత్మ యొక్క మొదటి వ్యాఖ్యలోని సత్యమును ఒక్కసారిగా గ్రహించలేదని స్పష్టమైంది. అందువలన శ్రీకృష్ణ పరమాత్మ కరుణతో దేవుని వైభవము వ్యక్తమయ్యే అనేక రూపాలను అర్జునుడు వాటిపైన ధ్యానం సెలపడానికి గాని చెప్పారు. శాస్త్రాల బోధ అంతా కేవలం సూటిగా పారమార్థిక సత్యమునే బోధించినట్టుగా మాత్రమే ఉండదు. అది సాధకుని స్థాయికి చెందినదై అతడి ప్రస్తుత అవసరములను అనగా సందేహాలను తీర్చినట్టుగా కూడా ఉంటుంది అన్నారు. ఆ రోజు మధ్యాహ్నము భోజనం చేసిన వెంటనే ఆయన భగవానుకు కూడా చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఆయన ఒక నూతన సందర్శకుడిగా వచ్చి వెళ్ళారు.
తర్వాత సుమారు 3 సంవత్సరాలు గడిచిన పిమ్మట ఆయన 1936 వసంత ఋతువులో జి సాంబశివరావు గారి వద్ద ఒక పరిచయ లేఖను తీసుకుని మరలా ఆశ్రమానికి వచ్చారు. ఆ లేఖను భగవాన్కి ఇవ్వగానే ఆయన, పరిచయం ఎందుకు, మీరింతకు ముందు వచ్చారు కదా, మీరు క్రొత్త కాదు కదా అన్నారు. ఆశ్చర్యపోయారు వెంకట సుబ్బరామయ్య గారు. దానికి తోడు భగవాన్కు తమ తండ్రికి ఎంత సారూప్యం కనిపించింది అంటే, చనిపోయిన తన తండ్రి గారే తిరిగి ఈ రూపంలో వచ్చారా అని ఆయనకి అనిపించింది. అది కేవలము తన ఊహ మాత్రమే అని కొట్టి పారేయడానికి ఏమీ వీలు లేకుండా ఆయన బావ కూడా భగవాన్ చూసిన పిదప, శ్రీ భగవాన్ అచ్చు మా మావయ్య గారిలాగానే, అంటే మీ తండ్రి గారిలా ఉన్నారు అన్నారు. దాంతో శ్రీ రమణులతో సుబ్బరామయ్య గారికి శాశ్వతమైన అనుబంధం ఏర్పడింది. రమణులు కేవలం గురువు, మహర్షి, భగవానే కాదు, తమ తండ్రి గారు కూడా అని ఆయనకు అనిపించింది. అప్పటి నుంచి సుబ్బరామయ్య గారు ఒక బిడ్డ తన తండ్రి వద్ద మెదిలినట్లుగా నిర్భయంగా, స్వతంత్రంగా, చనువుగా భగవాన్ వద్ద మసులుతూ ఉండేవారు. కొన్ని సంవత్సరాల క్రిందట సుబ్బరామయ్య గారు 2 మంత్రోపదేశాలను పొందారు. వాటిని నిర్ణీత సంఖ్యలో ప్రతిరోజు జపం చేయాల్సి ఉండేది. అప్పటి వరకు ఆయన ఎంతో శ్రద్ధగా ఆ మంత్ర జపం చేస్తుండేవారు. కానీ ఆశ్రమానికి రావడం ప్రారంభించిన పిదప ఆయనకు మంత్రజపం నందు, లాంఛనప్రాయమైన పూజలు యందు ఆసక్తి తగ్గిపోయింది. తనకు మంత్రోపదేశాన్ని చేసిన వారి ఆదేశాలను తాను పాటించుట లేదనే చింతతోనూ, అందువలన పాపం చుట్టుకుంటుందనే భయంతోనూ ఆయన భగవాన్తో తమ గోడును చెప్పుకున్నారు. అప్పుడు భగవాన్ చిరునవ్వుతో, మీరంత మంత్రజపం చేయబట్టే ఇక్కడికి వచ్చారు, మీ జపం యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ భయపడ్డం ఎందుకు అన్నారు. అదే కాకుండా సుబ్బరామయ్య గారికి ఆ సమయంలో మరొక తీవ్రమైన సమస్య కూడా ఉండేది. ఆయన స్వామి రామతీర్థ గ్రంథాలను చదివి అందులో చెప్పబడినట్లుగా ప్రాణాయామాన్ని అభ్యాసం చేసేవారు. అందువలన ఏం జరిగిందంటే, ఒకానొక దశలో ఆయనకు తన తల బద్దలైపోతుందేమో అనేటంత తీవ్రమైన భయం కలగసాగింది. అంతటితో ఆయన ఆ ప్రాణాయామాన్ని అభ్యాసం చేయడం నిలిపివేశారు. కానీ ప్రతిరోజు సాధన చేసే సమయానికి ఆయనలో తనకు ఏదో భయంకరమైన ఆపద సంభవించనున్నది అనే భయము పునరావృతం అవసాగింది. అందుకని ఒకరోజు బాగా ప్రొద్దుపోయిన తర్వాత ఎవరూ లేని సమయంలో ఆయన భగవాన్కు తన సమస్యను వివరించారు. భగవాన్ నవ్వుతూ, ఏంటి, మిమ్మల్ని మళ్ళీ భయం ఆవహించిందా? ఎవరైతే గురువు మార్గదర్శకత్వం లేకుండా తమ సొంతంగా యోగ సాధన చేస్తూ ఉంటారో వారికి ఇటువంటి అనుభవాలు సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు నా వద్దకు వచ్చారు కదా, ఇంక మీకు భయం ఎందుకు అన్నారు. అంతేకాకుండా భగవాను లో గొంతుకతో, ఇటుపైన ఎప్పుడైనా మీకు అటువంటి భయం కలిగితే మీరు నన్ను తలుచుకోండి, వెంటనే అది సర్దుకుంటుంది అని చెప్పారు. మర్నాటి మధ్యాహ్నం అందరూ వెళ్ళిపోయిన తర్వాత భగవాను సుబ్బరామయ్య గారు మాత్రమే హాల్లో ఉన్నారు. అప్పుడు ఒక పల్లెటూరు నుండి వచ్చిన ఒక వృద్ధుడు శ్రీ భగవాన్ వద్దకు వచ్చి తనను సుదీర్ఘకాలం నుండి తీవ్రమైన కడుపు నొప్పి బాధిస్తుందని మొరపెట్టుకున్నాడు. అప్పుడు భగవాన్ సుబ్బరామయ్య గారి వైపు తిరిగి చిరునవ్వుతో, ఇది చూడండి, ఈయన తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఆయన హాస్పిటల్కి వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చారు. అది నయం చేయడానికి నేను ఏమైనా వైద్యున్నా అన్నారు. వెంటనే భగవాన్ గంభీరంగా మారి నెమ్మదిగా ఆయనతో, మీరు ఆయన్ని ఆఫీస్కు తీసుకొని వెళ్ళి అక్కడ ప్రసాదం ఉంటుంది, దాన్ని తీసుకొని వారికి ఇవ్వండి అని చెప్పారు. ఆ మాటలు ఆ వృద్ధునికే కాకుండా తనకు కూడా ఒక వరం వంటిదే అని ఆయన భావించారు. అప్పటి వరకు ప్రసాదం అంటే విభూది కొరకు అడగడము ఒక మూఢనమ్మకంగా ఆయన భావించేవారు. ఇప్పుడు భగవాన్ తను అలా ఆదేశించడం వలన ఆయనలోని సందేహము లేదా సంశయము తొలగిపోయింది. ఆయన తమ ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత తన సాహిత్య సేవలను వినియోగించుకోవాల్సిందిగా ఆశ్రమం వారికి వ్రాసారు. అందుకు సమాధానంగా ఆశ్రమం వారు శ్రీ రమణ గీతను తెలుగులోనికి పద్యాల రూపంలో అనువదించమని చెప్పారు. అప్పుడు ఆయన అందులోని మొదటి అధ్యాయాన్ని వ్రాసి పోస్టులో పంపించారు. ఆ సమయంలో ఆశ్రమంలో ఉన్న నారాయణప్ప గారు 1936 జూన్ 21వ తేదీన సుబ్బరామయ్య గారికి ఒక లేఖను రాస్తూ, అనువాదం బాగుంది. సాధారణంగా అనువాదాలు అనేవి అసలు రచనల కంటే క్లిష్టమైనవిగా ఉంటూ అర్థం చేసుకోలేని విధంగా ఉంటాయి. కానీ ఇందులోని శైలి సులభతరంగా ఉంది. భావములు బాగా వ్యక్తీకరించబడ్డాయి. ఇది బాగానే ఉంది అని శ్రీ భగవాన్ తమతో పలికినట్లుగా వ్రాసారు. ఆ అనుగ్రహపూరితమైన వాక్కులతో ఉత్సాహాన్ని పొందిన సుబ్బరామయ్య గారు ఆ రచనని పూర్తి చేసి దానికి తోడుగా శ్రీ కావ్యకంఠ గణపతి ముని రాసిన కొన్ని రచనలకు శ్రీ దైవరాత రాసిన ఒక రచనని కూడా తెలుగులోనికి అనువదించారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.